హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అర్జున్ కుమార్ అండ్ నా ఛానల్ మూవీ వరల్డ్. సో లేటెస్ట్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చేసాను. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అసలు విషయం ఏంటంటే, మరి ప్రభుత్వం మారదనుకున్నారా లేకపోతే జగన్కి ఎదురు ఎవరు లేరు అని అనుకున్నారో ఇప్పటి వరకు అర్థం కాదు. కానీ అసలు జరిగిన విషయం ఏంటి, మరి ఈ ముగ్గురు జీవితాలు ఎందుకు ఇలా అయిపోయాయి అండ్ దానికి పూర్తి విశ్లేషణగా ఈ వీడియో ఉండబోతోంది. అసలు పోసాని కృష్ణమురళి ఒకప్పుడు మంచి డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ మంచి కమెడియన్ కూడా. అండ్ తను రాసినటువంటి చిత్రాలు, తను దర్శకత్వం వహించినటువంటి చిత్రాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించిన రికార్డు ఉంది. కానీ అది కేవలం గతం మాత్రమని చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా వేసుకుని పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని అమ్మన బూతులు తిట్టి సాక్షి ఛానల్లో చాలా ఫేమస్ అయిపోయాడు. సాక్షి ఛానల్ అని మెన్షన్ ఎందుకు చేస్తున్నానంటే, అది జగన్ ఛానల్ కాబట్టి. అయితే వాళ్ళకు ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడి, అయితే ఇక మరి ప్రభుత్వం మారదు అని అనుకున్నారా లేకపోతే అసలు ఎవరు గెలవరు, మళ్ళీ కూడా 175 సీట్లు మాకే వస్తాయి అని అనుకున్నారో తెలియదు. కానీ వాళ్ళ నోటికి, వాళ్ళ మాటలకు అదుపు లేకుండా పోయింది. అయితే సడన్గా ప్రభుత్వం మారిపోయి కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవడంతో ప్రస్తుతానికి ఇండస్ట్రీలో అవకాశాలు లేక, ఇటు రైటర్గా, కమెడియన్గా ఒకప్పుడు దాదాపు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు సంపాదించిన పోసాని కృష్ణమురళి ప్రస్తుతానికి పిల్లల్ని ఆడించుకుంటూ కూర్చున్నాడని చెప్పాలి. ఎందుకంటే నోటి దూల వల్ల ఎంత విధ్వంసం జరుగుతుంది, ఒక మాట మాట్లాడితే ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అనేది పోసాని కృష్ణమురళి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. హాయిగా సినిమాలు చేసుకొని ఉంటే బాగుండేది. ఇప్పటి వరకు 4 రాళ్ళు వెనకైనా వేసుకునేవాడు. కానీ ఇప్పుడు అసలు ప్రభుత్వం మారిపోయేసరికి ఇటు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని అన్ని మాటలు అన్న తర్వాత సీరియళ్ళలో కాదు, అసలు రియాలిటీ షోలలో కాదు, సినిమాలలో కాదు, కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఒకటి తప్పకుండా జగనే గెలుస్తాడు అని భావించినటువంటి పోసాని కృష్ణమురళి అసలు పూర్తిగా 11 స్థానాలు వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కనీసం ఎక్కడ కూడా కనపడట్లేదు అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇంత నోటి దూలతో నోటికొచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని పేపర్ల ముందర, టీవీ ఛానళ్ళ ముందర ఏదో మాట్లాడిపోయి ప్రభుత్వం మాది, పాలిటిక్స్ మావి అని అనుకొని భావించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉండేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పాలి. అయితే నెక్స్ట్ మాట్లాడాల్సింది రోజా గురించి. రోజా గురించి చెప్పుకోవాల్సింది ఎక్కువ ఏమీ లేదు. కానీ కేవలం జగన్ భజన చేస్తూనే అసెంబ్లీలో కూడా సెల్యూట్ జగనన్న అని ఒకటే మాట మాట్లాడుతూ, లేకపోతే వీళ్లకు ధైర్యం లేదు, వీళ్ళు నన్ను ఏమీ పీకలేరు అని మాట్లాడి బాగా పాపులర్ అయిపోయింది ఆర్కే రోజా. అయితే మొగుడిని కేవలం పట్టించుకోదు అని చాలామంది విమర్శలు కూడా ఉన్నాయి. అయితే భర్త విషయానికి వస్తే, తన భర్త అయినటువంటి సెల్వమణి ఒకప్పుడు మంచి డైరెక్టర్ అండ్ గొప్ప ప్రొడ్యూసర్ కూడా. ఇప్పుడు కూడా తమిళనాడు ఇండస్ట్రీలో తనకు మంచి పేరు ఉందని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాత్రం చెన్నైకి పారిపోయి బ్రతుకుదామన్నా కానీ లేని పరిస్థితిలో రోజా ఉంది. కానీ ఇప్పుడు ఇటు రాజకీయాల్లోనూ పూర్తిగా ఎటు కాకుండా పోయింది, ఇటు సీరియళ్ళలోనూ, రియాలిటీ షోలలోనూ. అప్పట్లో ఒక 2 సంవత్సరాలు బతుకు జట్కా బండి అనే ఒక రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరించి, తర్వాత జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించి బాగానే సంపాదించుకుందని చెప్పాలి. ఆ తర్వాత అనసూయని కానీ చాలామందిని జబర్దస్త్ ఆర్టిస్టులని, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిని కానీ, లేకపోతే చాలామంది అంటే దాదాపు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. కాబట్టి వాళ్ళందరినీ దూది లాంటి వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు ఎంత, వాళ్ళు అసలు దేనికి పనికిరారు, అవకాశాల కోసం పవన్ కళ్యాణ్ వెనుక మాట్లాడుతున్నారు, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్నాడు, అనసూయ మాట్లాడాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ గురించి, లేకపోతే ఆదికి ఏం తెలుసని పాలిటిక్స్ గురించి అని ఇలా మాట్లాడుతూ ఎంతో స్నేహంగా ఉన్నటువంటి జబర్దస్త్ కుటుంబాన్ని కూడా అనవసరంగా తిట్టిపోసింది. కేవలం
ప్రభుత్వం మారో అవకాశం లేదు, ఇప్పుడు తప్పకుండా మేమే గెలుస్తాము అన్న అహంకారంతో. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వెనక్కి తిరిగిపోయేసరికి అవకాశాలు కూడా లేకుండా పోయాయి. ఇక మూడోసారి మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఆలీ గురించి. ఆలీ దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడని చాలామందికి తెలుసు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. ప్రస్తుతానికి అంటే మొన్న రాజీనామా చేసేంతవరకు కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగాడని చెప్పాలి. అయితే అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ని చాలా మాటలు మాట్లాడుతూ, జగన్ని సపోర్ట్ చేస్తూ, సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకోవాలి, వాళ్ళ అన్న పార్టీ పెట్టి ఏం చేశాడు, తమ్ముడు పార్టీ పెట్టి ఏం చేస్తాడు అని మాట్లాడడంతో అది వ్యక్తిగత విషయంగా తీసుకున్నటువంటి పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు కూడా ఆలీని కూడా మడత పెట్టి ఇంట్లో పెట్టేశారని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు మెగా కాంపౌండ్లో కూడా ఆలీకి నో ఎంట్రీగా భావిస్తున్నారు. ఎందుకంటే గతాన్ని మర్చిపోకుండా అభిమానులు కూడా ఇటు చిరంజీవి గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్కి కానీ దయచేసి ఎలాంటి అవకాశాలు ఇవ్వొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇన్ని విషయాలు మరి సినిమాలన్నీ చేసేవి అభిమానుల కోసమే కాబట్టి చిరంజీవి గారు కూడా మెగా కాంపౌండ్లో ఆలీకి నో ఎంట్రీగా భావిస్తున్నారు. అయితే కొంతమందికి తెలిసిన విషయం ఏంటంటే హరివీర వీరమల్లు చిత్రంలో ఆలీ గారు నటిస్తున్నారని. అది రాజకీయాలకు ముందు చిత్రీకరణ పూర్తయిపోయింది కాబట్టి ఆ సినిమాని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పటి పరిస్థితిలో మాత్రం మెగా కాంపౌండ్లో ఆలీకి అసలు అవకాశమే లేదు. మరి వీళ్ళ నోటి దూలతో ఈ ముగ్గురు ప్రముఖులు ఇలా అయిపోయారు. కానీ వీళ్ళ జీవితంలో ఇక ముందు అవకాశాలు కూడా రావని చెప్పాలి. బాయ్.